అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈ రోజు ఎపిసోడ్లో నేను చూపించబోతున్న కలెక్షన్ పరిణయ కలెక్షన్స్ అండి. పరిణయ కలెక్షన్స్ ఏమిటో అనుకుంటున్నారా అండి? ఇప్పుడు ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో జరిగే శుభకార్యాలకి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ పరిణయ కలెక్షన్స్ అని కొత్త కలెక్షన్స్ని లాంచ్ చేసింది. మీరు ఈ కలెక్షన్స్ చూడండి. సో మీకు ఈ పరిణయ కలెక్షన్స్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయండి లేదా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ మనం ఈ టోటల్ సెట్లో ఫస్ట్ నెక్లెస్ని చూసినట్టయితే నెక్లెస్ స్టార్టింగ్ చూస్తే మనకి ఒక పికాక్తో స్టార్ట్ అవుతుందండి. ఈ పికాక్ కింద మనకి రోజ్ ఫ్లవర్ కనిపిస్తుంది. ఆ రోజ్ ఫ్లవర్ కింద చూసినట్లయితే ఎమరాల్డ్ బిగ్ స్టోన్ ఉంటుందండి. దాని చుట్టూ కూడా మనకి గోల్డ్తో డిజైన్ చేశారు. అటు ఇటు చూసినట్లయితే చిన్న చిన్న డాట్స్ కనిపిస్తాయి అనమాట. దాని కింద చూస్తే మనకి ఎలిఫెంట్, ఆ ఎలిఫెంట్ కూడా ఒక గ్రాస్ పైన నిలబెట్టినట్టు డిజైన్ చేశారనమాట. దాని పక్కన చూస్తే మనకి లక్ష్మీ అమ్మవారు కమలంలో దర్శనమిస్తారండి. అలాగే దాని కింద చూస్తే మనకి ఫ్లవర్ పాట్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ పాట్ ఇచ్చి దానికి ఫ్లవర్స్ వచ్చినట్టుగా క్లియర్గా డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే మనకి లక్ష్మీ అమ్మవారు అటు ఇటు కూడా డిజైన్తో కనిపిస్తారు. కింద మనకి కమలం అనేది కనిపిస్తుంది. లక్ష్మీ అమ్మవారు కూడా మనకి ఫుల్ ఎంబోస్డ్గా కనిపిస్తారండి. దాని కింద చూసినట్లయితే మనకి గోల్డ్తో చక్కగా ఒక లీఫ్ డిజైన్ అటు ఇటు కనిపించేటట్టు డిజైన్ చేశారు. మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోను, దాని కింద చిన్న చిన్న ఫ్లవర్ మాదిరిగా మనకి గోల్డ్ అనేది నీట్గా కనిపిస్తుంది. కింద చిన్న లక్ష్మీ అమ్మవారిని హ్యాంగింగ్ టైప్ హ్యాంగ్ చేశారు. అలాగే మనకి నెక్లెస్ అంతా చూసినట్లయితే చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ అలాగే ఎమరాల్డ్ డ్రాప్స్తో మొత్తం నెక్లెస్ అంతా డిజైన్ చేశారు. మనం సెకండ్ మినీ హారాన్ని చూసినట్లయితే ఇది చాలా హెవీగా కనిపిస్తుందండి మనకి చూడడానికి. అంటే ఇదంతా మనకి టోటల్గా 3 లైన్స్లో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం స్టార్టింగ్ చిన్న చిన్న పికాక్స్ అలాగే ఒక బిగ్ పికాక్తో డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే మనకి చాలా చక్కగా చిన్న చిన్న డిజైన్తో దాని చుట్టూ మనకి సౌత్ సీ పర్ల్స్, పైన చూస్తే మనకి ఎమరాల్డ్ డ్రాప్స్తో డిజైన్ చేశారు. దాని కింద చూసినట్లయితే మిడిల్ లైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ డిజైన్ అలాగే ఎమరాల్డ్ స్టోన్తో డిజైన్ చేశారు. పై లైన్ చూసినట్లయితే అన్ని ఈవెన్గా పికాక్స్తో డిజైన్ చేశారండి. పికాక్ పైన మనకి రూబీ పోటా చక్కగా కనిపించేటట్టు డిజైన్ చేశారు. దీని కింద లైన్ మనం లాస్ట్ లైన్ చూసినట్లయితే రోజ్ ఫ్లవర్స్ అలాగే లీవ్స్ మనకి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అలాగే మనం మధ్యలోకి వచ్చినట్లయితే పెండెంట్ లక్ష్మీ అమ్మవారు అలాగే అటు ఇటు ఏనుగులు, కింద చూస్తే ఫ్లవరు, పికాక్స్, గోల్డ్ డిజైన్, అలాగే పైన చూసినట్లయితే మనకి చిన్న లక్ష్మీ అమ్మవారు అయినా అంతకుముందు చెప్పిన పీకాక్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో పీకాక్ మధ్యలో మనకి రూబీ పోటాస్తో డిజైన్ చేశారండి. పైన మనం మధ్యలో ఉన్న ఈ పెండెంట్ చూస్తే కనుక మనకి అది ఆ పెండెంట్ చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. అంటే చూడడానికే మనకి నచ్చే విధంగా డిజైన్ చేశారనమాట. అలాగే కింద చూస్తే మనకి సౌత్ సీ పర్ల్స్ డ్రాప్స్తో కాంబినేషన్గా డిజైన్ చేశారు. లాంగ్ హారం చూసినట్లయితే మనకి హారం అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి చూస్తే లక్ష్మీ కాసులతోని అలాగే రోజ్ ఫ్లవర్ డిజైన్ లక్ష్మీ అమ్మవారితో డిజైన్ చేశారు. ఇది మనకి కుందన్ హారం అండి. కుందన్ హారం అంటే మనకి కనిపిస్తుంది కదా, కుందన్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా లక్ష్మీ కాసులు లక్ష్మీ అమ్మవారితో డిజైన్ చేశారు. అలాగే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి. మిడిల్ లైన్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్, పై లైన్ చూసినట్టయితే లక్ష్మీ కాసు అలాగే చిన్న ఫ్లవరు కుందన్ అనేది కనిపిస్తుంది. కింద లైన్ చూస్తే అంతా కూడా కాసులే కనిపిస్తాయండి. ఆ కాసులకి మనకి హ్యాంగింగ్స్ కింద ఎమరాల్డ్ డ్రాప్స్ని పెద్దగా డిజైన్ చేశారు. సౌత్ సీ పాల్స్ కూడా కొంచెం బిగ్ సైజ్లోనే మనకి కనిపిస్తాయి. మధ్యలో పెండెంట్ చూస్తే ఇది చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మనకి గుడిలో ఉన్నట్టుగా అంటే దర్శనం ఇస్తారనమాట. అమ్మవారు అంత హెవీగా కనిపిస్తుంది అనమాట. మనం చూసినట్లయితే ఒక గుడి లాంటి ఫీలింగ్ మనకి వస్తుంది అనమాట. కింద చూస్తే మనకి ఒక బుట్ట హ్యాంగింగ్ చేసినట్టు మనకి డిజైన్ కనిపిస్తుంది. దానికి గోల్డ్ బాల్స్ని డిజైన్ చేశారు. అటు ఇటు కూడా కుందన్ కూడా మంచిగా కనిపించేటట్టు డిజైన్ చేశారు. వడ్డానం చూసినట్లయితే వడ్డానం స్టార్టింగ్ మనం మిడిల్లో చూసినట్లయితే మనకి కోరల్ డిజైన్ అనేది చాలా కనిపిస్తుంది. ఒక బిగ్ సైజ్ కోరల్ని పెట్టి దాని చుట్టూ మనకి సౌత్ సీ పర్ల్స్ని ఒక ఫ్లవర్ లెక్క డిజైన్ చేశారు. దాని పక్కన చూస్తే మనకి మిడిల్లో చిన్న చిన్న గోల్డ్ ఫ్లవర్స్ అలాగే పైన పికాక్స్ మధ్యలో రూబీ పోటాస్తో, ఆ పైన చూస్తే మనకి సౌత్ సీ పర్ల్ అనేది ఒక హ్యాంగింగ్ కాకుండా పైకి కనిపించేటట్టుగా డిజైన్ చేశారు. ఇటు పక్కన చూస్తే మనకి మ్యాంగో షేప్లో డిజైన్ కనిపిస్తుందండి. అలాగే దాని పక్కన కూడా ఎమరాల్డ్ స్టోన్, దాని చుట్టూ గోల్డ్ డ్రాప్స్ అలాగే సౌత్ సీ పర్ల్స్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. దానిపైన చూస్తే మనకి రోజ్ ఫ్లవర్ పెట్టి అటు ఇటు కూడా పికాక్స్తో డిజైన్ చేశారు. ఇటు సైడ్ మనం చూస్తే కనుక ఇటు సైడ్ మనకి సౌత్ సీ పర్ల్స్ అలాగే మధ్యలో సౌత్ సీ పర్ల్ పెట్టి అటు చుట్టూ కూడా మనకి చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ అండ్ గోల్డ్తో పైన లీవ్స్ డిజైన్ చేశారండి దీనికి కాంబినేషన్. అలాగే దీనికి మనకి ఏనుగును కూడా డిజైన్ చేశారు. చూడండి ఎలిఫెంట్ పక్కన మనకి పురివిప్పిన పికాక్ కనిపిస్తుంది. అంటే ఫ్లవర్స్ లెక్క చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. లీవ్స్, మ్యాంగోస్, టోటల్ ఈ వడ్డానం అంతా చూసినట్లయితే మనకి చక్కగా అంటే ఫ్లవర్స్, ఏనుగులు, పికాక్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే వడ్డానం కింద లైన్ చూస్తే మనకి
టోటల్ అంతా కూడా మనకి మొత్తం లైన్ అంతా కూడా లీవ్సే కనిపిస్తాయండి. లీవ్స్ మధ్యలో గోల్డ్ డిజైన్ అనేది నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. వడ్డానం కింద మనకి హ్యాంగింగ్స్ చూసినట్లయితే ఎమరాల్డ్ డ్రాప్స్, సౌత్ సీ పర్ల్స్ కనిపిస్తాయండి. ఈ పాపిడ్ చైన్ మనం స్టార్టింగ్ చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారితో స్టార్ట్ అయిందండి. కింద మనకి అంటే చందమామ ఆకారంలో మనకి డిజైన్ వచ్చిందండి. మధ్యలో చూస్తే మనకి ఎమరాల్డ్ పోటా అనేది చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుందండి. దీని చుట్టూ మనకి రూబీ పోటాస్ డిజైన్ చేశారు. మధ్యలో మనం పెండెంట్ చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారు అటు ఇటు కూడా చిన్న చిన్నగా గోల్డ్ డిజైన్, చిన్న స్మాల్ ఎలిఫెంట్స్ని డిజైన్ చేశారండి. దాని కింద చూస్తే మనకి లీవ్స్, ఫ్లవర్ షేప్లో మనకి గోల్డ్ డిజైన్ చేసి, అలాగే కింద మనకి హ్యాంగింగ్స్ కింద ఎమరాల్డ్ డ్రాప్స్, సౌత్ సీ పర్ల్స్ని కాంబినేషన్గా డిజైన్ చేశారు. ఈ జుమ్కాస్ డిజైన్ చూసినట్లయితే మనకి లక్ష్మీ అమ్మవారు దిద్దు కింద స్టార్ట్ చేశారండి. మనకి లక్ష్మీ అమ్మవారి కింద చూస్తే మనకి చిన్న చిన్న స్మాల్ పీకాక్స్ మధ్యలో మనకి ఫ్లవర్తో డిజైన్ చేసి, కింద మనకి జుమ్కాస్ చూస్తే కనుక అమ్మవారు అలాగే ఎమరాల్డ్ పోటాస్, రూబీ పోటాస్తో కాంబినేషన్గా డిజైన్ చేశారు. మనకి ఈ జుమ్కా డిజైన్ కింద హ్యాంగింగ్స్ కింద మనకి రెగ్యులర్గా వచ్చే సౌత్ సీ పర్ల్స్ కాకుండా గోల్డ్ డ్రాప్స్తో డిజైన్ చేశారు. అలాగే మధ్యలో చూసినట్లయితే మనకి బిగ్ ఎమరాల్డ్ పోటా, సౌత్ సీ పర్ల్స్తో కాంబినేషన్గా డిజైన్ చేశారండి. ఇంకా మనం ఈ బ్యాంగిల్ చూసినట్లయితే మనకి ఈ రెండు బ్యాంగిల్స్ కూడా చాలా హెవీగా కనిపిస్తున్నాయండి. ఈ బ్యాంగిల్ స్టార్టింగ్ చూసినట్లయితే మనకి క్లోజ్ సెట్టింగ్ స్టోన్, సీజెడ్ స్టోన్తో డిజైన్ చేశారండి. మధ్యలో మనకి ఒక రూబీ స్టోన్ అనేది కనిపిస్తుంది. దాని కింద చూసినట్లయితే మనకి ఇది లక్ష్మీ అమ్మవారు, అలాగే మధ్యలో కాసు మీద లక్ష్మీ అమ్మవారిని చాలా చక్కగా క్లియర్గా డిజైన్ చేశారు. ఇటు సైడ్ చూసినట్లయితే మనకి మళ్ళీ లక్ష్మీ అమ్మవారు ఎంబోస్డ్గా కనిపిస్తారు. అలాగే కింద మనకి పీకాక్స్ చుట్టూ కూడా సీజెడ్ స్టోన్తో డిజైన్ చేశారు. అలాగే మనం దాని పక్కన చూస్తే కనుక ఒక లీవ్స్ మ్యాంగో షేప్లో డిజైన్ చేశారండి. మొత్తం ఈవెన్గా బ్యాంగిల్ అంతా కూడా లక్ష్మీ అమ్మవారు అలాగే మనకి సీజెడ్ పీకాక్స్ని డిజైన్ చేశారు. దీనిలో చూసారు కదండి, ఈ మొత్తం ఆభరణాల వెయిట్ అంతా కూడా మనకి 640 గ్రాములు ఉందండి. ఈరోజు ఎపిసోడ్లో నేను చూపించిన పరిణయ ఆభరణాలన్నీ కూడా మీకు నచ్చినాయి కదండి. దీనిలో ఏమైనా మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా ఇవే కాకుండా ఇంకా మన దగ్గర చాలా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉందండి. మీ ఇంట్లో జరిగే ఏ వివాహాది శుభకార్యానికైనా మన సిఎంఆర్ లెగసీ జ్యువెలరీతో జరుపుకోండి.